ఆకాశంలో మనం చూస్తున్నదంతా అబద్ధమేనా? మనం రాత్రి ఆకాశంలో చూస్తున్న ఆ నక్షత్రాలు ఏవి నిజానికి ఇప్పుడు అక్కడ లేవు. వినడానికి ఇది పిచ్చిగా అనిపించవచ్చు, కానీ ఇది శాస్త్రీయంగా నిరూపించబడిన నిజం. మనం ఆకాశం వైపు చూసిన ప్రతిసారి కొన్ని వందల వేల ఏళ్ల నాటి గతాన్ని చూస్తున్నాం. మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఆ నక్షత్ర వెలుగు కొన్ని శతాబ్దాల క్రితం ఆ నక్షత్రం నుండి బయలుదేరిన కాంతి. అసలు ఈ విశ్వం మనతో ఆడుతున్న ఈ టైం గేమ్ ఏంటో తెలుసా? విశ్వంలో ఏది కూడా తక్షణమే ఇన్స్టెంట్గా ప్రయాణించలేదు. కాంతి సెకనుకు దాదాపు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. ఇది చాలా వేగంగా అనిపించవచ్చు, కానీ విశ్వం ఎంత పెద్దదంటే ఈ వేగం కూడా దానికి సరిపోదు. ఉదాహరణకు, మనకు అత్యంత దగ్గరగా ఉన్న సూర్యుడినే తీసుకుందాం. సూర్యుని కాంతి భూమిని చేరటానికి 8 నిమిషాల 20 సెకండ్లు పడుతుంది. అంటే ఇప్పుడు సూర్యుడు అకస్మాత్తుగా ఆగిపోయినా ఆ విషయం మనకు తెలియటానికి 8 నిమిషాలు పడుతుంది. మనం చూస్తున్నది 8 నిమిషాల క్రితం నాటి సూర్యుడిని అన్నమాట. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. మనకు రాత్రి పూట కనిపించే నక్షత్రాలు కొన్ని వేల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్నాయి. అంటే నక్షత్రం నుండి మన కంటికి చేరటానికి వేల ఏళ్ళు పడుతుంది. మనం ఇప్పుడు చూస్తున్న ఒక నక్షత్రం నిజానికి 500 ఏళ్ల క్రితమే పేలిపోయి అంతమైపోయి ఉండవచ్చు. ఆ పేలుడు తాలూకు సమాచారం మనకు తెలియటానికి ఇంకో 500 ఏళ్ళు పడుతుంది. అంటే మనం ఆకాశంలో చూస్తున్నది ఒక నక్షత్రాల శ్మశానం. మనం చూస్తున్న అందమైన మెరుపులు చనిపోయిన నక్షత్రాల ఆనవాళ్ళు. ఒకసారి ఊహించుకోండి, 6.5 కోట్ల కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఏదైనా ఏలియన్ గేలక్సీ నుండి ఎవరైనా ఒక పవర్ఫుల్ టెలిస్కోప్తో మన భూమిని చూస్తే ఏం కనిపిస్తుంది? మన బిల్డింగులు, కార్లు కనిపిస్తాయా? లేదు. వాటికి భూమి మీద నడుస్తున్న డైనోసార్లు కనిపిస్తాయి. ఎందుకంటే భూమి నుండి ఆ కాలంలో బయలుదేరిన కాంతి ఇప్పుడే వాటి గ్రహాన్ని చేరుతుంది. కాబట్టి విశ్వంలో దూరం పెరిగే కొద్దీ మనం కాలంలో వెనక్కి వెళ్తుంటాం. ఆకాశం అనేది ఒక టైం మెషిన్ లాంటిది. మనం పైకి చూసిన ప్రతిసారి విశ్వం యొక్క చరిత్రను తిరగేస్తున్నాం. ఈ అనంతమైన విశ్వంలో మనం ఎంత చిన్నవారమో, మన కాలం ఎంత అల్పమో అనిపిస్తుంది. ఈ నిజం మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి మిస్టరీల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.